వక్ఫ్ చట్టంపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ చట్టం మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని వాదించారు కపిల్ సిబాల్. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జేపీసీ అన్ని వర్గాలతో చర్చలు జరిపామని కోర్టుకు వివరించారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించింది మాత్రమే అన్నారు. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, ఆ సంస్థల్లో హిందూయేతర అధికారులు కూడా ఉన్నారన్నారు. వక్ఫ్ బై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారని, రిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారని, పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా అని కపిల్ సిబల్ను ప్రశ్నించారు. హిందువుల కోసం కూడా పార్లమెంటు చట్టాలు చేస్తుంది కదా అని అడిగారు. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని, చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించేందుకు వీల్లేదన్నారు సీజేఐ. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్టంపై ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, సుప్రీంకోర్టులో విచారణ ఎలా సాగింది? ఎస్ దేవి, వక్ఫ్ చట్టానికి సంబంధించి అంటే గత పార్లమెంట్ సమావేశంలో వక్ఫ్ చట్టాన్ని సవరణ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఈ సవరణను వ్యతిరేకిస్తూ దాదాపు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, దాంతోపాటు ముస్లింలకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పిటిషన్లు అన్నిటినీ కలిపి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటు పిటిషనర్ల తరపున కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, దాంతోపాటు హరీష్ సాల్వేలు తమ వాదనలు వినిపించారు. ప్రధానంగా అంటే పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఖచ్చితంగా ఇది మత స్వేచ్ఛను హరించేలా ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు అంటే ఈ సవరణను తీసుకొచ్చినటువంటి సందర్భంలో పార్లమెంట్లో ఫాలో అయినటువంటి ప్రొసీజర్ కూడా సరిగా లేదు, మొత్తం అప్రజాస్వామికంగా ఇది నిర్వహించారు అనే విషయాన్ని కోర్టుకు చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు మైనార్టీల కోసం ప్రత్యేకంగా వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో నియంత్రణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కొత్త చట్టాన్ని ఖచ్చితంగా స్టే ఇవ్వాలంటూ వాళ్ళు కోర్టు ముందు ప్రాధాయపడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇరువైపులా వాదనలు అంటే అటు కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఏదైతే వక్ఫ్కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఒక రెగ్యులరైజేషన్ చేయడం కోసం, దాంతోపాటు ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులను అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయడం, దాంతోపాటు నియంత్రించడం అనేది చాలా కీలకం. అయితే వక్ఫ్కు సంబంధించి ఇతర మతస్థులు అందులో బోర్డు మెంబర్లుగా ఉండడం కానీ, కలెక్టర్ల ఆధీనంలో ఉండడం ద్వారా అసలైనటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది మొత్తం కూడా పారదర్శకంగా నిర్వహించడానికి మాత్రమే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చాము. అంతేకాదు కొత్త చట్టాన్ని తీసుకురావడానికంటే ముందు పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల ద్వారా ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాదాపు 9 లక్షల ఏదైతే విజ్ఞప్తులను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆ సవరణ చట్టాన్ని పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. పార్లమెంట్లో సైతం ఉభయ సభల్లో ఆమోదించబడింది. సో దీన్ని ఇప్పుడు స్టే ఇవ్వడానికి వీల్లేదు అంటూ కూడా తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. అంతేకాదు మరి హిందువులకు సంబంధించినటువంటి ధార్మిక సంస్థలు వాళ్ళే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో ఇతర మతస్థులకు అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా సాగింది. ఈ సందర్భంగా ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు అధికారులుగా కొనసాగే అవకాశం ఉంది. అది దేశంలో ఉన్నటువంటి పలు హిందూ ధార్మిక సంస్థల్లో జరుగుతూనే ఉంది. సో ఆ విధంగానే ఇక్కడ కూడా అంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బయూజర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ తర్వాత ట్రస్ట్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంది. సో ఈ ఆస్తులకు సంబంధించిన క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మసీదులను సైతం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే విషయాన్ని తుషార్ మెహతా కోర్టు ముందు ప్రతిపాదించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఈ చట్టం పైన ఎటువంటి స్టే ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము, అయితే దీనికి సంబంధించినటువంటి వాదనలు కంటిన్యూ చేసేందుకు
రేపు అవకాశం ఇస్తున్నామని చెప్పి కూడా స్పష్టం చేశారు. మొత్తానికి రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వక్ఫ్ చట్టం పైన వాదనలు కొనసాగనున్నాయి. సో ఇప్పటికైతే దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి కీలక ఆదేశాలు మాత్రం జారీ చేయలేదు. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.